కాగ్ నివేదిక లెక్కలు వైసీపీ నేతలకు అర్థం కాక తారుమారు చేస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయిపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాగ్ నివేదికపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మభ్యపెట్టే మాటలేనని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో తెగ ఆదాయం వచ్చినట్లు బుగ్గన మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తోందన్నారు. తప్పుడు ఫిగర్లో మాట్లాడడం వాళ్ళ కామనే. క్యాగ్ ఇచ్చిన ఫిగర్స్ను కూడా తిమ్మిని బమ్మిని చేసి 2023తో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి సాక్షి చెప్పారు, ఆయన చేశాడు, ఆయన రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్ద చేసుకునేసారు. లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం మీ ఆదాయం 49 కోట్లు అంటే క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చాడు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేశారు. ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దండి.